బీజేపీ ఏమో ట్రిబుల్ కాంగ్రెస్ ఏమో డబుల్ ఇద్దరు అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు దళితులు జమ్మేది దేశానికి. ట్రిబుల్ ఏమో మీకు తెలుసు బీజేపీ రెగ్యులర్ చెప్తా రచ్చ చేయడం రెచ్చగొట్టడం రెచ్చిపోవడం. వీరేమో రాహుల్ అండ్ రేవంత్ రెడ్డి వీరు ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ కావాలి. రాహుల్ గాంధీ ట్వీట్లు చేస్తున్నారు. లోపల మొత్తులు బయట గుద్దులాట కాదు. మిస్టర్ రాహుల్ గాంధీ గారు మరి లోపల స్వీట్ పంచుకోవడం బయట ట్వీట్లు చేయడం గారు బయటకు వచ్చి బాత్రూమ్ లోకి లోపలనే సోనియా గాంధీ పక్కనే ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు. ఇటు పక్కన రాహుల్ గాంధీ గారు ఉంటారు. అటు పక్కన కాంగ్రెస్ నాయకులు ఉంటారు. అక్కడ వెళ్ళలోకి వెళ్ళొచ్చు. సకల జనుల ఉద్యమం ఏ విధంగా చేసినామో పెడితే అన్నదాత సుఖీభావం అంటారు. అట్లాంటి ప్రతినిత్యం మీకు జర్నలిస్టులకు దేశ ప్రధానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకులకు రాహుల్ గాంధీ మరి సోనియా గాంధీ గారికి డబుల్ ఆర్లకు అన్నం పెట్టేటోళ్ళు రైతులు. కాబట్టి ఆ రైతులను కాపాడుకుందామని చెప్పి కొట్లాడి 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఏ ఒక్కరోజు స్పందించిన నాయకులు ఎవరు లేరు. ఎక్కడ కూడా ఈ ట్రిబుల్ ఆర్ ఎక్కడ పోతా ఉన్నారో, ఆ 4 ఎంపీలు ఎక్కడ పోయినరో, ఆ కాంగ్రెస్ చెందిన కోమటిరెడ్డి ఏం మాట్లాడుతారో ఈయనకు తెలియదు, ఈయనకు ఏం మాట్లాడుతారో రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డి ఈయన కొత్తగా ట్వీట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు తెలుగులో ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ గారు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారో, రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ భాష అందరికి తెలుసు. కాబట్టి ఒక స్పష్టంగా స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నా చేసిన కార్యక్రమం, స్వయంగా ఎమ్మెల్యేలు మొత్తం యావత్ తెలంగాణ ఎమ్మెల్యేలు 103 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా రైతుల కోసం రోడ్లు ఎక్కారు. అధికార పార్టీ స్వయంగా అధికారంలో ఉంది. 84,000 కోట్ల 675 రూపాయలు అప్పటికే కొనుగోలు చేసి వరి కొనుగోలు చేసి తర్వాత 1,00,000కు పైన కోట్లు కేవలం రైతుల కోసం వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లు వెచ్చించి 41,670 కోట్లు కరెంటు బిల్లు కట్టి రైతులకు 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత అన్నమో రామచంద్ర నుంచి అన్నం పెట్టే తెలంగాణ ఈ దేశంలో నంబర్ 1 గా 2,50,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఈ విధంగా కొద్దిగా వారంటారు ఎక్కడ ప్రయత్నం చేశారు రైతుల కోసం. ఇగో మా బీబీ పాటిల్ గారు మా ఎంపీలు ఈ ఫోటోలో వారు ఉద్యమం చేస్తున్న సందర్భం వారికి ఇప్పుడు తెలియాలని చెప్పి చూపిస్తా ఉంది. స్వయంగా ఇక్కడ మహాత్మా గాంధీ మా రంజిత్ రెడ్డి గారు వారందరూ ఎంపీలు మొత్తం ఎంపీలు ఢిల్లీలో బాగా వేసి 4 రోజులు అక్కడే ఉంది. అదే వెల్లోకి సంతోష్ కుమార్ గారు వారితో పాటు వారి యొక్క బృందం ఇక్కడ ఎంపీలందరూ. మీ నాయకులు ఎక్కడ రైతుల కోసం పోరాటం చేస్తాను ఇవాళ నాగలు ఇచ్చిరు మా రైతులు ధర్నా దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి గారికి ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే ఏమన్నా ఒక ఆడబిడ్డగా ఆమె ఏమన్నది 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ చేయండి, పంజాబ్కి ఒక నీతి మాకు నీతి కాదు, అక్కడే ఎట్లయితే కొనుగోలు చేస్తారు ఇక్కడ కూడా కొనుగోలు చేయండి. మరి అక్కడే ఉన్నారు కదా ట్వీట్లలో ఎందుకు మేము రైతుల వెంటే ఉంటాం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది. ఆయన ట్వీట్ ఇంత ఘోరం అంటే రాహుల్ గాంధీ తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. ఎవడద్దన్నారు అవి కొట్లాడండి. పార్లమెంట్లోనే పక్కన ప్రధానమంత్రి ఆయనతో కొట్లాడు, వెళ్ళు అమ్మ కూడా పక్కనే ఉంది సోనియా అమ్మ గారు, వారిని కూడా మిగతా కాంగ్రెస్ ఎంపీలందరూ తీసుకెళ్ళండి చేస్తాను. అక్కడ స్వీట్లు పంచుకొని బయటకు వచ్చి సిగ్నల్ ఉండదు కాబట్టి బాత్రూంలోకి వచ్చి ట్వీట్ చేయడం ఇది రాహుల్ గాంధీ ప్రత్యేకత. ఇంకో మళ్ళా తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటండి. ఎవరు చేస్తున్న రాజకీయం రైతులతో? రైతేర్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేర్చిన వ్యవసాయం బాగుపడదు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పిన మాట వారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఆ సందర్భాలన్నీ వదిలి ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గత చరిత్రలో ఇప్పుడు చేయని విధంగా ఉద్యమం చేస్తూ ఉంటే అనవసరంగా ఆ ట్రిబుల్ ఆర్లు ఈ డబుల్ ఆర్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి దేశానికి ట్రబులర్గా మారుతారు. ట్రబులర్గా ఇవాళ రాహుల్ గాంధీకి ఓట్ల మీద ప్రేమ ఉంది కానీ తెలంగాణ వడ్ల మీద ప్రేమ లేదు. దేశంలో అధికారం మీద ప్రేమ ఉంది కానీ
మరి రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. వీరిద్దరు కూడా పెద్ద ఐరన్ లెగ్గులు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జంట ఐరన్ లెగ్గులు. రాహుల్ గాంధీ అడుగు పెట్టినటువంటి ఉత్తరప్రదేశ్ మినీ ఇండియాగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ లో ఖతం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆయన అక్కడ అడుగు పెట్టిండు, అక్కడ ఖతం అయిపోయింది రాహుల్ గాంధీ గారు. తర్వాత పంజాబ్ లో అడుగు పెట్టారు, పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. మొన్న 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కు 0 స్థాయికి చేరిపోయింది. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలు ఆదరించిన సంఘటనలు లేవు. ఎందుకంటే మేము చాలాసార్లు చెప్పినాం, రైతులతో పెట్టుకున్నాడు ఎవరు మిగిలడయ్యా. ఇవాళ ఇక్కడ కూడా రైతుల మీద గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆరుమూరులో ఎర్రజొన్న రైతుల విషయంలో మరి రైతులు ఎర్రజొన్న డబ్బులు అడిగితే వారి కడుపులో బుల్లెట్లు దించితే ఆనాడు బుల్లెట్లు దించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. ఈ ప్రాంతంలో టూలెట్ బోర్ పెట్టుకుని పోయారు. నేనేమంటున్నట్టు ఐరన్ దగ్గర ఎందుకు అంటారని ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా అక్కడ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో పంజాబ్ లో ఎట్లయితే ఓడిపోయారో ఈ ప్రాంతంలో ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలు. గతంలో 83,000 ఓట్లు 63,000 ఓట్లు మెజార్టీ వచ్చిన ఓట్లు వచ్చినటువంటి ప్రాంతం హుజురాబాద్. ఆ హుజురాబాద్ లో ఈ మొనగాడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన వచ్చిన తర్వాత అది కేవలం 3,000 పైచిలకు ఓట్లకు మాత్రమే చేరుకున్నాను. కాబట్టి నేనేమంటున్నా అంటే మీకు దమ్ము ఉంటే ఇద్దరు దద్దమ్మలే పప్పు వాళ్ళు అంటారు. ఇక్కడ ఉంటే ఇక్కడ మీ యొక్క కార్యక్రమాలు బయట పెట్టండి. నేను ఇన్ని కార్యక్రమాలు చేసినాం, ఇన్ని ధర్నాలు చేసినాం, రస్తారోకోలు చేసినాం. స్వయంగా ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పార్లమెంట్ లో ఎంపీలు మేము చేసినాం. మీరు ఎక్కడ దేశవ్యాప్తంగా రైతుల కోసం ఏం చేసారు? పంజాబ్ రైతులు ఢిల్లీలో ఉంటే వారికి కూడా సరిగా సపోర్ట్ చేయలేరు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8 సంవత్సరాల్లో మేము ఇన్ని కార్యక్రమాలు రైతుల కోసం చేసాం, ఇన్ని నిధులు మేము తీసుకొచ్చాం, ఇంత పోరాటం మేము చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా మీ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉంటే రైతుల కోసం చెప్పండి. పంచాయతీ పెట్టుకొని తొలి పంచాయతీ పెట్టుకోనికి కళ్యాణ పంట తిరిగినాం, అది కూడా మనం అట్టర్ ఫ్లాప్ అయిపోయాను, ఫెయిల్ అయిపోయాను. దేశవ్యాప్తంగా ఎక్కడైనా రైతుల కోసం మీరు గడిచిన 8 సంవత్సరాల్లో ఈ టర్మ్ దాకా అంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఎక్కడ రైతుల కోసం పనిచేసిందంటే చెప్పాలి. అందుకోసమే రాహుల్ గాంధీ ఒక నాన్ సెన్స్, రేవంత్ రెడ్డి ఒక న్యూ సెన్స్. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక నాన్ సెన్స్, ఈయన ఒక న్యూ సెన్స్. వీళ్ళు చేసేది ఏం లేదు, ఇద్దరు కూడా ఐరన్ లెగ్గులే. ఎక్కడ పోయినా కానీ అక్కడ ఆఫీస్కు తాళం పడింది, బయటకు వెళ్ళిపోయారు. ఇక గాంధీ భవన్ కుస్తీ భవన్ గా మార్చింది రేవంత్ రెడ్డి. ఇక గాంధీ భవన్ అంటే జగ్గారెడ్డి పంచాది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచాది. కోమటిరెడ్డి రాజగోపాల్ ఏం మాట్లాడుతున్నారు వెంకటరెడ్డికి తెలియదు. అదే ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి గాంధీ భవన్ వచ్చి రేవంత్ రెడ్డిని ఏం తిడతారో వాళ్ళకి తెలియదు. జగ్గారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో వచ్చి రేవంత్ రెడ్డిని ఏమంటాడు రేవంత్ రెడ్డికి తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో గాంధీ భవన్ కాక కుస్తీ భవన్ గా మార్చిరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి మీకు దమ్ముంటే లేదంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కడ ఉంది, మీరు పార్లమెంట్ లోనే ఉన్నారు. 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దాదాపుగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ద్వారా దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక పార్టీ, ఒక ప్రభుత్వం ఉందంటే అది బీజేపీ పార్టీ. పేద బడుగు బలైన వర్గాలు మా కెమెరామెన్లు ఇవ్వాలని ప్రెస్ మీట్ పెడుతున్నట్టే ఇంటికాడ నుంచి ఇక్కడికి వస్తే మోడీ గారి జేబులకు 30 రూపాయలు పడ్డాయి. ఇవాళ 130 రూపాయలు గేరుకున్నది. ఇలా మా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చంటే కారులో వస్తే 100 రూపాయలు, బండి మీద వస్తే 60 రూపాయలు మోడీ గారికి ఇచ్చే ఇక్కడికి వస్తుంది. ఈ ప్రెస్ మీట్ సాక్షిగా అట్లాంటి 23,000 కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం ఒకరోజు ఎవరైనా అన్నం పడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటి రైతులకు ఒక 13,000 కోట్లు ఇవ్వు. 13,000 కోట్లు ఇవ్వమంటాం. 23 లక్షల కోట్లలో 13,000 కోట్లు ఈ దేశానికి పంగనామాలు పెట్టి వైట్ కాలర్ క్రైమ్ చేసి బ్యాంకులను ముంచినటువంటి గజ దొంగలందరూ దేశం దాటి బయటకు పంపించారు. వారి దగ్గర నుంచి దోచుకున్నటువంటి ఒక 12 లక్షల కోట్లు వైట్ కాలర్ క్రైమ్, బ్యాంకులను మోసం చేసినటువంటి పైసలు, దాంట్లో ఒక 12,000 కోట్లు, 23 లక్షల కోట్లు దోచుకుంటుంది. బయటకు పంచితే మంచిది. వారికి 23 లక్షల కోట్లకు గాను 23,000 కోట్లు మా రైతులకు ఇచ్చి ఆదుకోండి. మా పేద పడుగు బలైన వర్గాలటువంటి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆదుకోండి. దేశాన్ని సాలే 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఈ రాష్ట్రం వెలుగొందింది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంలో మొదటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఒక 23 లక్షల కోట్లు, ఒక 23,000 కోట్లు మీకు దమ్ముంటే, మీకు చీము రక్తం ఉంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించి మీరు కూడా
మొత్తం దేశవ్యాప్తంగా రైతుల కోసం ధర్నాలు, రస్తారోకోలు, నిరసనలు తెలియజేసి ఇంకా సిగ్గుంటే మాతో కూడా కలిసి రండి. సిగ్గు లేకపోతే అట్లా కూర్చోండి వెళ్ళో. మా ఎంపీలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంతో మీరు రండి. మేము ఇచ్చినటువంటి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ లో మీ విధానం ఏంటి? మేము ఇచ్చాం కదా, దేశమంతా పంజాబ్ కో నీతి మాకు నీతి వద్దనం కదా. మరి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ లో మీ యొక్క సిద్ధాంతం ఏదో కాంగ్రెస్ తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఇట్లాంటి మళ్ళొకసారి చివరిగా చెప్తున్నాం, రైతులతో పెట్టుకున్నాడు కేసీఆర్ తో గోక్కున్నాడు ఎవరు కూడా మిగిలినది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 36 జాతీయ పార్టీలు కూడా స్వయంగా చూసినాయి. కాబట్టి రైతుల పాలిట యమరాజు పాలనను కురిపించిన కాంగ్రెస్ కు ఈ రోజు కొత్తగా రైతులు గుర్తుకురావడం, రాహుల్ గాంధీ ఒక పెద్ద వ్యవసాయదారులు లెక్క ఆయనకు వ్యవసాయం ఉన్నట్టుగా, ఆయన 50 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నట్టుగా, వాళ్ళ తాత ముత్తాత అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఆయన ఇలా వ్యవసాయం మీద మాట్లాడడం, అది తెలుగులో వ్యవసాయం మీద ప్రతి గింజ వరకు మేము తోడుంటే పార్లమెంట్ లో నిలదీయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ నాయకులు ఏమంటారు, వీళ్ళు కూడా చక్కగా పెట్టుకోని దానికంటే ముందు ఎంపీలు ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడతారు. కోమటిరెడ్డి ఏమంటున్నావు మోడీ సూపర్ అంటాడు, నిన్ననే ఇటీవల కాలంలో కలిసింది. ఈయనేమో ఇప్పుడు పీయూష్ గోయల్ నితిన్ గడ్కరీని కలిసింది. ఆయన కలిసి ఆయన కూడా ఎక్స్ప్రెస్ హైవేలు ఇస్తాడు, ఆ హైవేలు ఇస్తాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏమో కేంద్రం వాళ్ళ విషయంలో సరిగా లేదు పాలన అని చెప్పి వారంటారు. కాబట్టి మేమేమంటారు, వీళ్ళు చెప్పేది ఈ పోర్టుగాలు చెప్పేది, వీళ్ళు ట్వీట్ చేసేది గడిచిన 6 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి అనేక ప్రెస్ మీట్లు పెట్టి రైతుల కోసం రైతులకు మీటర్లు పెట్టనీయం, అవసరమైతే నా ప్రారంభమైనా సరే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 20-30 ప్రెస్ మీట్లు పెట్టాడు. అసెంబ్లీలో గంటల కొలది రైతుల కోసం మాట్లాడు. మళ్ళీ కొత్తగా మీరు మాట్లాడేది ట్వీట్లు పెట్టి. కాబట్టి లోపల ముద్దులాట బయట గుద్దులాట వద్దు, ఈ సంస్కృతి వదలండి. లోపల స్వీట్లు బయట ట్వీట్ల గురించి వదిలేయండి. రైతుల కోసం పోరాటం చేయండి. రైతులు కనికరిస్తే ఏమన్నా 4 సీట్లు 3 సీట్లు 6 అవుతాయి. RRR డబుల్ ఏమైనా డబుల్ అవుతారు తప్ప, లేకపోతే మీరంతా ట్రబులార్ గా మీరు పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. రాకెట్ సైన్స్ చెప్పుకుంటే పాగలు వాళ్ళందరూ చెప్తారు ట్రబులార్ టిబులార్ అంటారు. నేను చెప్తాను, మేమేమంటారు సరే సరే ట్వీట్ ఉన్నదండి ఉంటే ఏంటంటే రాకెట్ సైన్స్ రైతుల కోసం ఇవ్వండి. ఎట్లీస్ట్ మేమేమంటామంటే ఇస్తాము ఇయ్యము ఇవన్నీ కాదు. నీకు రైతులు వద్దా, నీ సీట్లు ఇవ్వాలా వద్దా, నీ రైతుల ఓట్లు కావాలా కాంగ్రెస్ బీజేపీలకి. ఈయన 3 సీట్లు 6 సీట్లు అంటే ఉండేది. పంజాబ్ లెక్క అక్కడ 0 ఉంటే 100% కొట్టామంటే ఇక్కడ కూడా 0 వేస్తాం. పంజాబ్ లో ఎట్లయితే 0 ఎంపీలు ఉన్నాయో ఇక్కడ మీరు కొట్లాడుతుంది, ఇక్కడ కూడా 0 వేస్తే అక్కడ పంజాబ్ రైతులకు మనకు పంజాబ్ రైతులాగా అప్పుడు బుద్ధి వస్తుంది. నేను చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ఉన్న స్టేట్లు ఓటుకున్నాడు, తెలంగాణ సీట్లు కూడా ఓటుకుంటాడు. ఈ రాసి పెట్టుకుని డైరీలో దేశవ్యాప్తంగా స్టేట్లు ఓటుకున్నాడు రాహుల్ గాంధీ. ఈ రాష్ట్రాల్లో సీట్లు కూడా ఓటుకుంటాడు. ఉన్నాయి కాడికి మేమేమంటున్నాం, ఒకవేళ ఇచ్చుంటే కనుక ఇచ్చాను రాకెట్ సైన్స్ రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నాం. ఏందా లెటర్ ఇచ్చిరు పొద్దుంతా అడుగుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, రాజ్యాంగాన్ని 104 సార్లు మార్చుకున్నాం. రైతుల కోసం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు, మీకు జర్నలిస్టులకు అన్నం పెట్టే రైతుల గురించి, ఈ దేశ ప్రధానికి, ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అన్నం పెట్టే రైతుల కోసం మార్చుకోండి. మీ లెటర్ వాపసు ఇవ్వండి. మరి మేమేమి చేద్దాం ఇక్కడ చెప్పలేదు. వినాలే మై డియర్ ఫ్రెండ్స్. అదే అన్ని రకాలుగా మాకు కూడా వినండి. మేమొక్కటే చెప్పినాం కేంద్ర ప్రభుత్వం ఇట్లా పంగనామం పెడతా ఉంది. వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు. రైతుల వెన్నెముక విరిగిన కొత్త కాదు. వారి గతంలో రైతులు రక్తం తాగిరు, చెమట తాగిరు, కరెంట్ అడిగితే కాల్చి చంపిర్రు, ఎర్రజొన్న రైతులకు డబ్బులు అడిగితే కడుపులో బుల్లెట్ దించిర్రు. పంజాబ్ లో 15 నెలలు రైతులను రోడ్డు మీద దింపిర్రు. కాబట్టి రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్ తో గొప్పుకున్నాడు, ఎవరు మిగలలేడు. కాబట్టి రైతులను ఆలోచించండి అని చెప్పాను. దాంట్లో తప్పే ఉంది. రాహుల్ గాంధీకి ట్వీట్ చేయండి మీరు. అక్కడ నుంచి అక్కడ మోడీ గారు మాట్లాడుతుంది, పక్కనే ఉంటుంది ఇట్లా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ సోనియా గాంధీ ఉంటుంది, సోనియా గాంధీ గారు, వారిని ప్రధానమంత్రి మోడీతో మాట్లాడమని వినొచ్చు. బ్రహ్మాండంగా అద్భుతం. మీరు ప్రజలు కాదా? మీకు ఓటు హక్కు లేదా? మీరంటే కొద్దిగా మమ్మల్ని ఎక్కువ తక్కువ పట్టించుకుంటారు, కొద్దిగా జర్నలిస్టులు మీరు చేస్తే బాగుంటారని కోరుకుంటున్నాం. మీరు కూడా
ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక పార్టీ ఏమో ఇక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు 83 లక్షల కోట్లు, 41,000 కోట్లు పవర్ కి ఇచ్చాం, 50,000 కోట్లు రైతు బంధుకి ఇచ్చాం. మళ్ళీ చెప్పాల్సి వస్తే హాయం కూడా ఒక్క నిమిషం. 50,000 కోట్లు రైతు బంధుకి ఇచ్చాం. మీరు వద్దనంత వరకు చెప్తా ప్లీజ్. రైతు బీమా 3,500 కోట్లు ఇచ్చాం. రైతులకు ఇతర ప్రాజెక్టుల గురించి 25,000 కోట్లు ఇచ్చాం. మొత్తం అక్షరాల 3.5 లక్షల కోట్లు ఇచ్చాం. దమ్ముంటే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రమ్మని మాట్లాడదాం. ఇక్కడ అద్భుతం ఉంది. దేవుడు కరుణించాలని చెప్పి వాళ్ళ మనసు కరిగిపోవాలని చెప్పి యాదాద్రి గుట్ట కూడా మొక్కున్నాం బ్రహ్మాండంగా. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము రాజీనామా చేస్తాం, ధాన్యం కొనుగోలు విషయంలో అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీ రాజీనామా చేసేందుకు బ్రహ్మాండంగా మేము 15 ఏళ్ళు రాజీనామా చేసాం. నేను ఒకసారి ఏమో గుర్తంగా మేము 15 ఏళ్ళ నుంచి చేసినాం కదా. 14 ఏళ్ళ నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవిలో ఒక గడ్డి పోచతో సమానంగా ఇసిరిపడేసినాం. ఇక్కడ అనేక సార్లు అనేక పర్యాలు మేము రాజీనామా చేసి గెలిచినాం. మీకు దమ్ముంటే ఒక్కసారి వరి గురించి చేయండి. దేశంలో ఉన్న ఎంపీలంతా కాంగ్రెస్ రైతు మీద ప్రేమ ఉంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. రైతుల కోసం చేయండి. మేము తెలంగాణ కోసం మేము రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మా వార్ హీరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు చేయండి, ప్లీజ్ వెల్కమ్. మీరు చేయండి. మీరు ఏ విధంగా మేము మళ్ళీ చూపిస్తాం కదా. మళ్ళీ పథకాలు రెగ్యులర్ డబ్బులు